వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. 2017లో రాహుల్ సభ నిర్వహణ కోసం తన దగ్గర డబ్బు లేదని, ఆ సమయంలో జూలకంటి ఆంజనేయులు డబ్బు సమకూర్చారని చెప్పారు. సొంత భూమి అమ్మి మరీ ఆంజనేయులు డబ్బు ఇచ్చారని జగ్గారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్షణం నుంచి మీరు అందరూ అలాగే ఏ ఊళ్ళల్లో ఆ ఊళ్ళల్లో సర్పంచులు మన గవర్నమెంట్ ఇంకా 3 ఏళ్ళు, ఇంకా తర్వాత 5 ఏళ్ళు, ఇంకా 8 ఏళ్ళు మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మనం ఉంటున్నాం. మనం ఉంటాం ఓకే, మనం ఉంటాం. ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కానీ, మీనాక్షి నటరాజన్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్ అందరూ కూడా ఎవరి ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు. ఈ 3 ఏళ్లతో పాటు వచ్చే 5 ఏళ్ళు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడానికి వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. మనకు డైరెక్షన్స్ ఇస్తారు టైం వచ్చినారు. కానీ సంగారెడ్డి నియోజకవర్గంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీలలో మీరు ఖచ్చితంగా గెలిచి రావాలి. నేను అంజనేయులు పరివార దావాకాడ కూర్చున్నాను. అప్పటికంతా 5 రోజులు ఉంది. 5 రోజులు ఉంది మాకు. అప్పుడు సభ ఏర్పాటు పైసలు ఇస్తామని స్టార్ట్ అయ్యాయి ఏర్పాట్లు. మాకు పైసలు దొరికితే వాడు సామాన్ ఎక్కుతున్నాడు, సేమ్ టైం ఫోన్ చేస్తున్నాడు. సార్ ఎట్లా సార్ వాడు సామాన్ ఎక్కుతున్నాడు మాకు అంటే, నేను అప్పుడప్పుడు ఏం చేసినంటే, నాకు ఎట్లా చేద్దాం అదే అన్నాను. అన్న మా నాయన భూమి 4-5 ఎకరాలు ఉంది, నా భార్య మీద చేసిండు, అది ఒక్కటి ఉంది, మన అమ్మేద్దాం. నేను 5 ఎకరాల భూమి అడగదాం మేము ఇదన్నీ ఇప్పటికీ. ఈ క్షణం నుంచి మీరు అందరూ అలాగే